హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. ఇది మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత రోజు అనమాట. ఇల్లు అయితే చాలా డస్టీగా ఉంది. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ రోజు మామూలుగా తుడిచేసాను, కానీ డస్టింగ్ ఏం చేయలేదు. సో ఇలా ఖాళీ దొరికినప్పుడు నెక్స్ట్ డే అనమాట ఇది. కొద్దిగా సర్ఫేస్ డస్టింగ్ అండ్ మాపింగ్ కూడా చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. మేము ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా ఇంత డస్టీగా అయితే ఉండేది కాదు. అంటే ఈసారి ఏమైందంటే మా హస్బెండ్ మమ్మల్ని తీసుకురావడానికి వచ్చారు కదా మొన్న. అప్పుడు కంగారులో విండోస్ క్లోజ్ చేయడం మర్చిపోయారంట. అంటే మెస్ క్లోజ్ చేసింది కానీ విండోస్ అయితే వేయలేదు. సో అందువల్ల డస్ట్ అంతా బాగా వచ్చేసింది ఇంట్లోకి. ఇక్కడైతే నేను ఒక క్లాత్తో సర్ఫేస్ డస్టింగ్ చేస్తున్నాను. అంటే ఇదంతా మా అమ్మాయి ఎక్కువ ఆడుకునే ఏరియా అనమాట. అందుకు నాకు ఎంత వీలైతే అంత త్వరగా ఇదంతా తుడిచేయాలి అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ చేసేసాను. ఎక్కువ డీప్ క్లీనింగ్ ఏం చేయట్లేదు, కానీ పైన అయితే తుడుస్తున్నాను. ఇలా క్లీనింగ్ పనులు ఉన్నప్పుడు అన్నీ ఒక్కసారి అయితే నేను పెట్టుకోను. ఒకసారి డస్టింగ్ చేస్తాను మార్నింగ్ మా అమ్మాయి లేచేలోపు, తర్వాత మధ్యాహ్నం పడుకుంటుంది కదా అప్పుడు మాపింగ్ చేస్తాను. అలా స్ప్లిట్ చేస్తాను అన్నమాట పనులు. ఒకేసారి నేను చేయలేను, మా అమ్మాయి కూడా చేయనివ్వదు. ఈ క్లీనింగ్ చేస్తుంటే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. నేను ఈ మధ్యనే చూశాను. అంటే ఎలా ఉంటుందంటే, అది ఆడవాళ్ళు అదే హౌస్ వైఫ్స్ కోసం ఎవరు ఎదురు చూసినా చూడకపోయినా ఇంట్లో పనులు మాత్రం ఎదురు చూస్తూ ఉంటాయి అని చెప్పి. అది జోక్ లాగా చెప్పారు, కానీ అదైతే నిజమే కదా. మన కోసం ఎప్పుడూ ఏదో ఒక పని ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇంకా అవన్నీ చేసుకోవడమే, లేదంటే పైలప్ అయిపోతాయి. తర్వాత అన్నీ ఒకేసారి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ డస్టింగ్ అయితే అయిపోయింది. బెడ్రూమ్లో కూడా చేసేసాను డస్టింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మా వాష్ బేసిన్ దగ్గర చాలా హాట్ వాటర్ స్టెయిన్స్ అయితే ఉన్నాయి. నాకు డస్ట్ చూసినా కానీ ఏమనిపించదు, కానీ ఇలా హాట్ వాటర్ స్టెయిన్స్, సాల్ట్ వాటర్ స్టెయిన్స్ చూస్తే చాలా చిరాకుగా అనిపిస్తుంది. సో వెంటనే దీన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఇది పూర్తి అయిన తర్వాత ఇంకా వాష్రూమ్స్ అండ్ ఇంకా బెడ్రూమ్లో కూడా కొద్దిగా క్లీనింగ్ ఉంటే అది కూడా చేసేసాను. బెడ్రూమ్లో వచ్చేసి విండో దగ్గర ఒక గ్రానైట్ ఇలా స్లాబ్లా ఉంటుంది. సో ఇక్కడే ఎక్కువ డస్ట్ అక్యూములేట్ అవుతుంది. పక్కన విండో ఉంది కదా, విండో తీస్తే చాలు మొత్తం డస్ట్. ఇంకా అంటే కొంచెం ఇల్లు రోడ్డు మీదకి ఉండడం వల్ల అనుకుంటా డస్ట్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తుడిచిన తర్వాత కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత వచ్చినా మళ్ళీ ఫైన్ డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. అంత ఎక్కువ వస్తుంది అనమాట ఇక్కడ డస్ట్. అండ్ పైన అంతా క్లాత్తో తుడిచేయడం అయిపోయింది. తర్వాత ఫ్లోర్ తుడిచేస్తున్నాను. రెగ్యులర్గా మార్నింగ్స్ తుడిచినా కానీ ఇలా సర్ఫేస్ డస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ కింద అన్నీ పడతాయి కదా. సో మాప్ చేసినప్పుడు నాకు అలా ఏమైనా కింద ఉంటే చిరాకు. సో మళ్ళీ ఒకసారి తుడుస్తాను అనమాట. అండ్ ఇల్లంతా తుడిచేసిన తర్వాత ఇక్కడ సోఫాకి వ్యాక్యూమ్ పెడుతున్నాను. సోఫా మీద ఏంటంటే చాలా ఫైన్ డస్ట్ ఉంటుంది. అది మనకి కనిపించదు కూడా, ఎంత దులిపినా కూడా పోదు. ఆ సోఫా ఫ్యాబ్రిక్ మొత్తం లాగేసుకుంటుంది డస్ట్ లోపలికి. సో ఇంకా వ్యాక్యూమ్ పెడుతున్నాను. మేమైతే ఈ వ్యాక్యూమ్ ఇలా సోఫాకి అండ్ మ్యాట్రెస్ క్లీన్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాము. మాకు సోఫాకి పెద్ద పెద్ద పిల్లోస్ లాంటివి చాలా పెద్ద పెద్దవి వచ్చాయి. అవి కూడా ఇలా వ్యాక్యూమ్ చేస్తూ ఉంటాము. వ్యాక్యూమ్ వచ్చేసి రెగ్యులర్గా ఏం చేయము, ఒక 1 మంత్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాము. మా ఇంట్లో మా హస్బెండ్కి డస్ట్ ఎలర్జీ ఉంది. అండ్ మా అమ్మాయి కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఇక్కడ వీటితోనే ఆడుతుంది కాబట్టి ఇంకా వ్యాక్యూమ్ పెట్టేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి సోఫా కమ్ బెడ్ అనమాట. క్లోజ్ చేసేసి ఉన్నా కానీ లోపల కూడా చాలా దుమ్ము అయితే వచ్చింది. అండ్ ఇంకా లాస్ట్లో ఈ పిల్లోస్ కూడా వ్యాక్యూమ్ పెట్టేస్తున్నాను. ఇవైతే చాలా బరువుగా ఉంటాయి. ఇవి కూడా చాలా డస్ట్ అక్యూములేట్ చేస్తాయి కాబట్టి ఇంకా వ్యాక్యూమ్ పెట్టేస్తున్నాను వీటికి కూడా.
క్లీన్ సోఫా, క్లీన్ ఇల్లు, ఫ్రెష్ బెడ్షీట్స్ చాలా చాలా మంచి ఫీల్ వస్తుంది కదా. సో ఫైనల్లీ సోఫా క్లీన్ చేసిన తర్వాత బెడ్షీట్స్ కూడా మార్చాను, కానీ ఆ క్లిప్ మిస్ అయింది. సో లాస్ట్ ఇంకా మాప్ చేసేస్తున్నాను ఇల్లంతా. వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, అంటే కొంతమంది చేస్తున్నారు, చాలా వరకు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ కామెంట్ అయితే అస్సలు చేయట్లేదు. ఏమైనా కామెంట్ చేయండి, అంటే వీడియో బాగుందో బాగాలేదో ఏదో ఒకటి. మీరిచ్చే లైక్స్ వల్ల ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ని పుష్ చేస్తుంది, అంటే వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా అలా మన ఛానల్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియో చూసేవాళ్ళు లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్, అంటే వీడియోలో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, లేదంటే ఎలాంటి వీడియోస్ చేయొచ్చు అనే సజెషన్స్ కూడా ఇవ్వండి. ఇల్లంతా ఇలా క్లీన్ చేశాక చాలా ఫ్రెష్గా అండ్ చాలా రిలాక్సింగ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.